ఈరోజు మనక వర్తమానం పేరు మౌనం. బైబిల్ గ్రంథంలో 62వ అధ్యాయము 1-2 వచనాలు ఎవరైనా చదువుతారా? నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నాకు ఆశ్రయము, దుర్గము. ఆయనే నా రక్షణకర్త. హల్లెలూయా. ఇక్కడ దావీదు చెప్తున్న మాట, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో ఒక్కొక్కసారి జరగకూడని సంఘటనలు జరుగుతుంటాయి, లేదా నువ్వు ప్రయత్నాలు చేసి ఓడిపోయినప్పుడు ఆ సందర్భాల్లో, లేదా ఒక్కొక్కసారి నువ్వు అనుకున్నది నీ జరగలేనప్పుడు కూడా చాలా గందరగోళంగా ఉంటుంది. ఎలా తెలుసా? అరే ఏంట్రా, మేము ప్రార్థన చేస్తున్నాం, మేము మందిరానికి వెళ్తున్నాం, మేము దేవుని బిడ్డలం కదా, ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి కొందరు గగ్గోళ్ళు పెడుతుంటారు, కొందరేమో భయంకరంగా ఏడుస్తుంటారు, మరికొందరేమో మనుషుల మీద నిందలు వేస్తూ ఉంటారండి. ఒక మాట చెప్తున్నాను, ఒక సీక్రెట్ మీకు జాగ్రత్త వినండి. ఒక అణుబాంబు వేస్తే అక్కడ చాలా విస్ఫోటం జరుగుతుంది, బ్లాస్ట్ అయ్యి అక్కడ ఉన్న జీవులు, మనుషులైతే మనుషులు, జంతువులైతే జంతువులు చచ్చిపోతాయి. కానీ దానికన్నా పవర్ఫుల్ ఏంటి తెలుసండి? దానికన్నా చాలా పవర్ఫుల్ ఆయుధం ఏంటి తెలుసా? మన జీవితంలో ఎంత మౌనంగా ఉంటామో వాటికన్నా గొప్ప కార్యాలు మనము చూడగలము. ప్రియమైన వాళ్ళరా, మనం ఏది నేర్చుకోవాలంటే మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. చాలామందికి మౌనంగా ఉండడం చేత కాదు, చీటికి మాటికి గొడవలు ఆడుతుంటారు. ప్రతి విషయంలోని మేము అడిగేస్తాం, తొక్క తీసేస్తాం, నడ్డి ఇలాగా అలాగా రకరకాలుగా మాట్లాడుతుంటారండి. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కాబట్టి అంటే ఒక్కొక్క సందర్భంలో మన దేవుని చిత్తం ఏదో గ్రహించి మనము ఏం చేయాలి తెలుసా? నువ్వు మౌనంగా ఉంటే నీ పక్షమున దేవుడు పనిచేయడము ప్రారంభిస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ప్రతి విషయంలో కూడా, నీ ఫ్యామిలీ విషయంలో, లేదా నీ భార్య విషయంలో, లేదా నీ భర్త విషయంలో, లేదా నీ చేస్తున్న వ్యాపార విషయం, ఏదైనా అవ్వచ్చు. కానీ నువ్వు నేర్చుకోవాల్సినవి తెలుసా? నువ్వు మౌనంగా ఉండి నేర్చుకోవాలి. నువ్వు మౌనంగా లేకపోతే అనేక జబ్బులు మన జీవితంలో తరుముతుంటాయి, అనేక భయాలు మనం తరుముతుంటాయి. ప్రియమైన వాళ్ళరా, దావీదు జీవితంలో 4 వైపుల నుంచి భయాలు తరుముతున్నప్పుడు ఇంకా ఏమి లాభం లేదని గ్రహించి, ఇంకా లాభం లేదని చెప్పి దావీదు ఏం చేస్తున్నాడు సార్? తన ప్రాణంతో తను చెప్పుకుంటుండు, నా ప్రాణమా నువ్వు యెహోవాను నమ్ముకొనమంటుండు. నా ప్రాణమా నువ్వు మౌనంగా ఉండు. మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలంటే కేకలేస్తే జరగవండి, అరిస్తే జరగవండి. దేవుడి వైపు చూస్తూ నువ్వే మౌనంగా ఉండి తగ్గిపో. నీకు నీవే ఎంత మౌనంగా ఉంటావో చెవులు గింగిరిమంటలుగా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో చివరి గ్రంథం ఏదండి? మలాకి. కొత్త నిబంధనలో మొదటి అధ్యాయమే తెలుసా? మత్తయి సువార్త. ఈ మలాకికి మత్తయికి మధ్యన దేవుడు 400 సంవత్సరాలు అస్సలు మాట్లాడలేదండి. అంతకుముందు న్యాయాధిపతులతోని, అంతకుముందు ప్రవక్తలతో దేవుడు మాట్లాడాడు. కానీ ఈ మలాకి చివర అక్కడి నుంచి 400 సంవత్సరాలు దేవుడట కళ ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, మాట ద్వారా కానీ అస్సలు దేవుడు ఎక్కడ స్పందించలేదంటండి. మౌనంగా ఉండిపోయాడట. అప్పుడు బహుశా ఆ రోజులు అనుకొని ఉంటారు, ఇశ్రాయేలు ప్రజలు ఇంకా అంతమైపోయింది, దేవుని ప్రజలకు ఇంకా నాశనం అయిపోయారు, ఇంకేమీ లేదు, ఇంకా అయిపోయింది, మందే రాజ్యం అని బహుశా శత్రువులు అనుకొని ఉండొచ్చు. కానీ అనుకొని ఉండొచ్చు దేవుని బిడ్డ.
కానీ దేవుడైతే ఒక గొప్ప ప్లాన్ వేశాడు. సిలువ యజ్ఞము ద్వారా, దేవుని కుమారుని ద్వారా ఈ ప్రపంచానికి గొప్ప రక్షణ కలుగు చేస్తున్న సంగతి కనుమరుగైపోయింది. దేని వెళ్ళారా, మౌనంగా గడిచిన తర్వాత అప్పుడు యేసయ్య ఈ లోకానికి వచ్చాడండి. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసా? యేసు ప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో మనుషులందరికీ గొప్ప రక్షణ వచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాకపోతే ఇంక మనకు రక్షణ లేదండి. యేసు ప్రభు రాకపోతే మన పాపములకు క్షమాపణ లేదు. యేసు వచ్చాడు కాబట్టి పాప క్షమాపణ వచ్చింది. దానికి ముందు 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉన్నారట. మీ జీవితాలు కూడా దేవుని బిడ్డలారా కొన్ని సమస్యలు మనం తరుముతూ ఉండొచ్చు. కొన్ని ఇబ్బందులు మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు, ఎటు వెళ్ళాలో మనకు తెలియదు. కానీ నువ్వేం తెలుసు, అలాంటప్పుడు దేవుడి సన్నిధిలో కూర్చొని కొంచెం మౌనంగా ఉండడము నేర్చుకోవాలి. నువ్వు తొందరపడి నీ సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళావా, నీ పెట్టుబడి అంతా లాస్ అయిపోతుందండి, నీ ఆరోగ్యం పాడైపోతుందండి. దేవుని చిత్తం ఏదో తెలియక అడ్డుదిడ్డుగా పరిగెట్టావనుకో, నువ్వు కష్టపడినంత బూడిదలోకి వేసిన వాడు అవుతావు. దేవుని బిడ్డ, నువ్వు ఒకటి నేర్చుకోవాలి దేవుడి దగ్గర. నీకు అర్థం కాని అప్పుడు, ఏమి తోచలేనప్పుడు దేవుడి సందులో ఉండి నిలబడి ప్రార్థన చేసుకుంటూ దేవుడి వైపు చూస్తూ కొంచెం మౌనముగా నువ్వు ముందుకి కొనసాగాలి. ఇప్పుడు దేవుని బిడ్డ, కీర్తనలు 37 అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. దేని బిడ్డరా, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. చూసారు ఇక్కడ ఏముందో, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలట. ఎందుకు మౌనంగా ఉండాలి? అందులో 1వ వచనం చదవండి ఎవరైనా. 37 అధ్యాయం 1-2 వచనాలు. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. చూసారా, చెడ్డవారు ఉన్నారండి. ఒక్కసారి మనకు అనిపిస్తుందండి, ఏంటి అరే ఆడు తాగుబోతుడురా, ఆడు దొంగోడురా, చచ్చికరాడురా, కానీ వాళ్ళు అన్ని విషయాలు బాగున్నారు ఏంటా అని మనకు ఒక్కసారి అనిపిస్తుంది. దేని బిళ్ళరా, వాళ్ళట గడ్డి పువ్వులాగా త్వరగా వాళ్ళు ఎండిపోతారు. దేని బిళ్ళరా, నువ్వు వాళ్ళని చూసి వ్యసన పడద్దు. యేసు ఎవరో ఎరగని ప్రజలు నీ కళ్ళ ఎదుటే గొప్పవారుగా ఉండొచ్చండి. లేదా నువ్వు చూస్తుండగానే మనం అనుకుంటాం, ఏంటి వారంలో ఇంట్లో చర్చికి వెళ్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, ఏంటి మేము ఇలాగ ఉన్నాం, వాళ్ళు ఏంటో అలా గొప్పలైపోతున్నారు అనుకుంటాం. కానీ వాళ్ళు సడన్గా గడ్డి పువ్వులాగా ఎండిపోతారట. దేని బిళ్ళరా, నువ్వు వాళ్ళని చూచి ఊరు కంగారు పడవద్దండి. నీ కళ్ళ ఎదుట భక్తిహీనులందరూ చెదిరిపోతారట. ప్రియమైన వాళ్ళరా, నువ్వేం తెలుసా, నువ్వు మౌనంగా ఉంటేనే దేవుని చిత్తం నీ ద్వారా నెరవేర్చబడుతుంది. దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు ఎంత మౌనంగా ఉంటావో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. అది నేర్చుకోవాలి. మనుషుల మీద ఎందులో నేర్చుకోకూడదండి. చాలామందికి చాలా చెడ్డ అలవాటు తెలుసా, ఏదైనా అయితే చాలు మనుషుల మీద ఎందులో వేసేయడమే. నువ్వు మనుషుల మీద ఎందులో ఎక్కువ, మనుషుల వైపు వారిని వీళ్ళు చూసి ఏ మాటలు మాట్లాడుకో, అసలు వాళ్ళు చూసి వ్యసనపడద్దు. అసలు మౌనంగా ఉండమ్మా. నీ మౌనమే దేవుడి దగ్గర నుంచి గొప్ప విజయాల్ని తీసుకొస్తుందండి. నిందిస్తారు, నిందించరా, అవమానిస్తారు, నీ మీద లేనిపోని మాటలు చెప్పి నీ మీద ఇంకా లేనిపోని సృష్టిస్తారు కూడా. అంత మాత్రాన వాళ్ళని చూసి నువ్వెందుకు భయపడాలి? వాళ్ళని చూసి ఎందుకు భయపడాలి? దేని బిళ్ళరా, ఒక్కసారి బైబిల్ గ్రంథం చూద్దాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. చూడండి, ఒకసారి చదవండి. అది, అతడు దౌర్జన్యము నొందెను. చూడండి, ఇది యేసు ప్రభువును కూర్చి రాయబడిన మాట. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు.
వదకు తేయబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. చూసారా, యేసయ్య దౌర్జన్యం పొందాడట, బాధింపబడినను అతను నోరు తెరవలేదంటండి. దేని బిల్లారా, చూడండి, యేసయ్య ఎందుకు నోరు తెరవలేదు? ఒక్కసారి ఇలా పిలిస్తే లక్షల సైన్యము పరలోకం నుంచి దిగి వచ్చి సైనికులందరినీ ఒక్క క్షణాల్లో చంపేస్తారండి. అలా వచ్చి తెలుసా? కానీ అక్కడ ఏం చేసినా అంత హింసిస్తున్నా, వాళ్ళు అంత చేస్తున్నా, కొడుతున్నా, అన్యాయంగా ఆయనకి శిక్ష విధిస్తున్నా నోరు తెరవలేదట. దేని బిళ్ళరా, ఎందుకు? అది యెహోవాకు ఇష్టమాయను. అతను నల్లగొట్టుటకు యెహోవాకి ఇష్టము. కుమారుడైన యేసుప్రభువారు మౌనంగా ఉండడం ద్వారా దేవుని చిత్తము నెరవేర్చబడాలి. మౌనంగా ఉండడం ద్వారా ఈ లోకానికి గొప్ప రక్షణ రావాలి. నీ కుటుంబంలో నువ్వు కేకలు వేసుకోవడం వల్ల, నువ్వు అరుపులు వేయడం వలన మనకు దూరాలు పెరిగిపోతాయి. కానీ నువ్వు ఎంత మౌనంగా ఉంటావో దేవుని చిత్తము నీ ద్వారా నెరవేర్చబడుతుంది. దేవుని బిడ్డలారా, యేసయ్య మనకు ఉదాహరణ, ఎవరో కాదండి, యేసయ్య. నేర్చుకోండి. యేసయ్య అటువంటి పరిస్థితులు కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయనకు బలం లేదా? దేవదూతలు లేరా? తండ్రి అని దేవుడు లేడా? పరిశుద్ధాత్మ దేవుడు లేడా? ఆయన ఎదుట ఉన్నాడే. చేతకానివాడ ఏమైనా యేసుప్రభువారు? చేతకానివాడు కాదండి. ఈరోజు మనం కూడా ఒక్కొక్కసారి నోరు తెరవకుండా మౌనంగా ఉంటే ఆ చేతకాని దానిరా, అరే చేతకానివాడు అనుకుంటారు. కాదు. బైబిల్ మంచి మాట ఉంటుందండి. ఒక్కసారి చూడండి, సామెతలు 17:28 చదవండి ఒకసారి. ఒకడు మూఢుడైనను మౌనంగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. చూసారా, ఒకవేళ వాడు జ్ఞానం లేకపోయినా మౌనంగా ఉన్నాం అనుకోండి, మనం చూసి ఏమంటారట అందరూ, అరే జ్ఞానవంతురాలురా. నిజమండి. చాలామంది అనుకుంటారు ఇది ఎర్రిదిరా అనుకోండి. ఎర్రిదే కాదండి. అరే అది ఎర్రోడురా, మౌనం ఎర్రోడేం కాదండి. వాళ్ళు జ్ఞానవంతులు. దేని వెళ్ళారా, జ్ఞానవంతులు ఎప్పుడు కూడా మౌనంగా ఉంటారు. దేని వెళ్ళారా. సో అందుకే మనమట మౌనంగా ఉండడం మౌనంగా ఉండి దేవుని కొరకు కనిపెట్టుకొని మనం ఉంటే మనం పోగొట్టుకున్న దాన్ని మనం పొందుకుంటాం. మన జీవితంలో ఏది నష్టపోయామో మళ్ళీ దాన్ని పొందుకుంటామండి. సో అందుకే మౌనం అది ఆసమష కాదు, అది చాలా భయంకరమైనది. యేసుప్రభువారు చనిపోయినప్పుడు ఏమైందండి? ఆ దేవాలయం తెర చిరిగిపోయింది. చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేపబడ్డారు. కానీ 3 రోజులు నిశ్శబ్దంగా ఉంది కదా. చూడండి, యేసు చనిపోయిన తర్వాత సైలెంట్, అంత మౌనం. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభునిట మృతుల్లో నుంచి యేసయ్యని నిశ్శబ్దంగా ఉన్నప్పుడే యేసయ్యని తిరిగి అయినా లేపాడండి. హల్లెలూయా. ఎప్పుడు కార్యం జరిగింది? అది మౌనంగా సమాధి చేయబడినప్పుడు, మౌనంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తిరిగి పునరుత్థానుడేనండి. క్రైస్తవ జీవితానికి ఒక నిరీక్షణ ఏమైనా ఉన్నదంటే ఆ పునరుత్థానమే. ఆ పునరుత్థానం ఉంది కాబట్టి ఈరోజు ఆదివారం యేసయ్యని ఆరాధిస్తున్నాం. ఆ పునరుత్థానం ఉన్నది కాబట్టి ఈరోజు యేసే గొప్ప దేవుడని ప్రకటిస్తున్నామండి. దానికి ముందు ఏంటి జరిగింది? సమాధిలో ఏం జరిగింది? ఆయన మౌనంగా ఉన్నారు. మౌనంగా పరిశుద్ధాత్ముడు గొప్ప కార్యం జరిగించాడండి. అందుకే చాలామంది సాక్ష్యాలు చెప్తుంటూ తెలుసండి, మేము ఏది కష్టపడలేదండి, కానీ మేము ప్రార్థన చేసుకున్నామండి, కన్నీళ్ళు పెట్టుకున్నామండి, కానీ దేవుడు మా పట్ల కృప చూపించాడని ఎంతమంది సాక్ష్యం చెప్తుంటారండి. ఈరోజు నువ్వు కూడా దేవుడి సన్నిధిలో మౌనంగా ఉండి కనిపెడుతున్నావా? నువ్వు ఊరిక కంగారు పడిపోతున్నావు. దేవుని బిడ్డ,
విశ్వాసం నోరెత్తి విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నాం. అద్భుతాలు జరగలేనప్పుడు దేవుని దూషిస్తున్నాం. ఏమి ఏటి వాటి తోచలేనప్పుడు మీ క్రైస్తవులు తిడుతుంటాం, సేవకులను తిడుతుంటాం, దేవుని తిడుతుంటాం. అది కాదండి. నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు కాబట్టి మౌనంగా ఉండి దేవుడి సందులో కనిపెట్టు. యోబు తన జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాడు. కుమార్తెలను ఆస్తిని పోగొట్టుకున్నప్పుడు ఏమండి, అనేక మంది వచ్చి లాస్ట్ వాళ్ళ భార్య వచ్చి కూడా దేవుడు నీకేం చేశాడు, దేవుని దూషించి చచ్చిపోవచ్చు కదా, నీదొక బ్రతికే. మనల్ని కూడా అంటారు కదా, పల్లెటూళ్ళు అంటారు కదా, చాలామంది అంటారు కదా, అరే మీదొక బతికేరా, అరే మీదొక బతికే, మీకే పండుగ పాప ఉండదా, ఆదివారం కూడా చర్చికి వెళ్ళిపోతుంటారా, అరే మీకు ఇదే బతుక, అరే డ్యూటీ మాని చర్చికి వెళ్ళిపోవాలా, అరే డ్యూటీ మాని, అరే అలాగా మనల్ని ఎంత చులకంగా చేస్తుంటారు, ఎంత హేళన చేస్తుంటారు. దేని బిడ్డలారా, మనుషులు మిమ్మల్ని హేళన చేసినా చులకనగా చూసినా సరే మీరు ఎంత మౌనంగా ఉంటారో వారు సిగ్గుపడినట్లుగా వారు చూస్తుండగానే మన పట్ల దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మంచి కాలం కాదండి. అందుకే బైబిల్లో ఒకసారి చూడండి, బైబిల్ గ్రంథం తీద్దాము. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు చూసారా ఊరుకుండును. ఇది చెడు కాలం అండి, ఇది చెడు కాలం, ఇది మంచిది కాదు. నువ్వు ఒకటి మాట్లాడితే 2 మాటలు క్రియేట్ చేస్తున్నావు, మీకు తెలుసా? నువ్వు ఒకటి చెప్పు, ఇక్కడ బయటికి వెళ్ళాక ఇంకోలా చెప్తుంటారండి. ఇంకా నువ్వు ఇదే మంచిది కాదండి. నీవు చెడ్డగా ఎవరు చెప్తారు? నిన్ను ప్రేమించిన వాళ్ళు చెప్తారండి, బయట వాళ్ళు ఏం చెప్పరు. నువ్వంటే ఎవరికి ఇష్టమో వాళ్ళే నీకు చెడ్డగా మాట్లాడతారండి. ఇది చెడు కాలం అండి. సో అందుకే మనమట ఎంత మౌనంగా ఉంటామో దేవునికి అంత ఇష్టంగా మనం ఉంటాము. ఎంత మౌనంగా ఉంటామో దేవుని పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటావు నాకు బలం లేదా? బలం ఉందో నీకు, దేవుడున్నా నీ పక్షాన, నీకు సమస్తము ఉన్నదండి. నువ్వు ఊరకనే ఉండాలి, మౌనంగా ఉండు, దేవుడి సందులో కనిపెట్టు, దేవుడి సందులో ప్రార్థించి విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూడు. నువ్వు ఎంత మౌనంగా ఉంటావో నీ జీవితంలో అంత విజయాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రతి దేవుని బిడ్డ అది నేర్చుకోవాలి మన జీవితంలో. ఒకసారి ఒక తాత ఒక మా అమ్మ, వాళ్ళిద్దరికీ 2 కొడుకులు ఉంటారండి. ఒక్కొక్క కొడుకు 2 మనవాళ్ళు అన్నమాట. ఈ 4 కూడా ఎండాకాలం సెలవులకు వస్తుంటారు వాళ్ళ ఇంటికి. వస్తున్నప్పుడు చాలా సరదాగా గడుపుతుంటారు వీళ్ళందరూ కూడా. అప్పుడు ఆ సమయంలో ఆ తాతకి ఒక వాచి అంటే చాలా ఇష్టం అండి ఆ తాతకి. ఎందుకంటే అది ఆ మామ కొనేసి ఇచ్చింది మాట, తన భార్య కొనేసి చాలా ఇష్టం మాట. అయితే ఒక నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఫోన్ చేస్తారు కొడుకులు, నాన్న ఇదిగో నీ మనవలు 4 వస్తున్నారు మీ ఇంటికి అన్నప్పుడు ఆ మామ తాత ఇల్లంతా సర్దుతుంటారు అన్నమాట. సర్దుతూ ఏమో తెలుసా, ఆ వాచి ఎక్కడో పెట్టేస్తాడన్నమాట, కనబడదు అన్నమాట ఈ అడవుల్లో. అయిపోయిన తర్వాత ఇల్లుని సర్దీసుకుంటారు. అప్పుడు తాత జ్ఞాపకం వస్తాయి, వాచి ఏది అంటే ఎక్కడ కనబడదు. ఈ లోపల మనవళ్ళు 4 వస్తారన్నమాట. వస్తారు, గంతులు వేస్తుంటారు, డ్యాన్స్ వేస్తుంటారు. ఈ తాత మాత్రం మౌనంగా ఉంటాడు, మూడుగా ఉంటాడు అన్నమాట. ఒక సంతోషం ఉండదు, నవ్వు ఉండదు, ఏముండదు. అప్పుడు పిల్లలు అడుగుతారు, తాత ఏడు తాత మేము ఎంత రాక అంత దూరం నుంచి వచ్చాం కదా మీ ఇంటికి, ఏంటి తాత ప్రతి సంవత్సరం బాగున్నాయి కానీ ఈ సంవత్సరం పెట్టి ఇలా ఉన్నావు తాతయ్య చెచ్చే అంటే ఆ తాత ఆండ్లు చెప్పు తాతయ్య అంటే అప్పుడు ఆ తాత చెప్తారన్నమాట, ఇదిగోరా మీ నాన్నమ్మ ఇచ్చింది కదా వాచి నాకు కొన్నదిరా, మంచి మంచి వాచి, అది కనమట్లేదురా, అందుకే నా మనసు బాగాలేదురా అన్నప్పుడు వెంటనే దేని బిళ్ళరా అప్పుడు వాళ్ళు 4 చెప్పారు, తాతయ్య ఈ మాత్రం నువ్వు ఎందుకు ఇలా కంగారు అయిపోతావు, ఒకసారి నువ్వు చివరగా ఇల్లు సర్దినప్పుడు చివరగా వాచి ఎక్కడ చూస్తావంటే అప్పుడు ఆ తాత అంటాడు, వాచి నేను వంటగదిలో చూసాను రా అని చెప్తారన్నమాట. అప్పుడు 4 వెళ్ళి వంటగది అంతా నిలుగుతారు కానీ ఎక్కడ దొరకదు వాచి. మొత్తం ఆ పూట దొరుకుతారు కానీ వాచ్ దొరకదండి. ఆఖరికి అందరూ అలసిపోతారు, ఇంకా లాభలేదని అయిపోయిన తర్వాత
ఆ రాత్రికి ఆ 4వ వాడు వచ్చి ఏం చెప్తాడు తాతయ్య నీ వాసిని కనబడుతుంది ఎలాగని ఈ రాత్రి అని చెప్తాడు మాట 4వ వాడు. అప్పుడు అందరూ మంచం మీద అలా పడుకుంటారు అన్నమాట. ఈడొక్కడు వంటగదిలోకి వెళ్ళి తలుపులు వేసేసి కిటికీలు వేసి చేతులు కట్టుకొని లైట్లను ఆపేసి సైలెంట్గా ఉంటాడనమాట. ఫ్యాన్ కూడా ఆపేస్తాడనమాట. ఆ వంటగా ఏమి లేకుండా ఏ శబ్దం లేకుండా చేస్తుంటాడు. 15 నిమిషాలు అలాగా కనబెడతాడండి. అప్పుడు ఒక చిన్న శబ్దం వస్తుందన్నమాట. ఎలా తెలుసా? టిక్ 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 సౌండ్ వస్తుందన్నమాట. అప్పుడు అది ఎక్కడ నుంచి వస్తే ఒక మూలన ఆ శబ్దం బట్టి ఆ శబ్దం ఎక్కడ వస్తుందో చూసి అప్పుడు వాచి పట్టుకొని వచ్చి ఆ తాతయ్యకి ఇస్తాడండి. చెప్పులు కొడదాం హల్లెలూయా. ఆ వాచి ఎందుకు దొరికింది తెలుసా? నిశ్శబ్దంగా ఆ ప్రాంతం అంతా ఉన్నందుకు దేవుని బిడ్డ. ఆ మౌనమే, ఆ నిశ్శబ్దమే ఆ తాతయ్య జీవితంలో పోగొట్టుకున్న గొప్ప ఆనందాన్ని మరలా పొందుకున్నాడు దేవుని బిడ్డలారా. నీ జీవితంలో ఆనందాన్ని పోగొట్టుకున్నవేమో, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నవేమో, నీ జీవితంలో నా జీవితంలో గొప్ప మేము అనుకున్నది మేము పొందుకోలేకపోతున్నామని కంగారు పడుతున్నావేమో ప్రియ దేవుని బిడ్డ. కొంచెం మౌనంగా ఉండి మనుషుల వైపు నిందల వైక ఎవరి వైపు నిందించగా దేవుడి వైపు చూస్తూ నువ్వు ఎంత మౌనంగా ఉంటావో కని విని ఎరగని అద్భుతాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి దయచేసి దేవుడు వైపు చూస్తూ కనిపెడుతూ మౌనంగా ఉంటూ విశ్వాసంతో దేవుడి వైపు చూద్దాం. తప్పనిసరిగా దేవుడు గొప్ప అద్భుతాలు మనకు జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.